మాట్లాడి అసెంబ్లీలోకి వెళ్తే ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఎద్దేవా చేసి వాళ్ళకి మైకులు ఇవ్వకపోవటం, మైకులు వాళ్ళ గొంతులు నొక్కేయటం, ఇవన్నీ చేసిన తర్వాత మంత్రులు ప్రత్యేకించి వాళ్ళ శాఖల మీద అసలు ఏమాత్రం పట్టు లేకుండా వాళ్ళు కేవలం విపక్షాలను విమర్శించటం, ఎద్దేవా చేయటం. ప్రజా సమస్య ఏ మంత్రి మాట్లాడాడండి? అంబటి రాంబాబు ఏనాడన్నా సాగునీటి రంగం మీద మాట్లాడాడు? ఎవరు మాట్లాడాలి? కొంతమంది మంత్రులకి వాళ్ళ శాఖ ఏదో కూడా తెలియదేమో, శాఖ కూడా తెలియదు. అన్నింటికి సజ్జల రామకృష్ణారెడ్డి తయారవుతాడు. సరే, పార్టీ విషయాలు మీరు మాట్లాడండి యాజ్ ఏ జనరల్ సెక్రటరీగా. మంత్రులు మాట్లాడాల్సిన విషయాలు కూడా ఆయన మాట్లాడతాడు. ముఖ్యంగా అప్పుల విషయంలో ఆయన ఆర్థిక మంత్రి మాట్లాడు, ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిస్తారు. ముఖ్యమంత్రి ప్రెస్ ముందుకు రాడు, ప్రజలతో మాట్లాడు. అసలు ఏంటి పరిస్థితి? ఎంత దారుణం అంటే కొన్ని మంచి సంప్రదాయాలు గతంలో ఉండేవి, ఇప్పుడు దారుణమైనటువంటి ఒక బ్యాడ్ ప్రెసిడెంట్స్ అన్ని ప్రవేశపెట్టిన తర్వాత ప్రజలు భరించలేకపోయారు. అందువల్ల గింక్షేమం ఏమీ లేదు, అది కొట్టుకుపోయింది, మొత్తం ఊచకోత కోసారు. ఇది ఒక రక్తరహిత విప్లవం అనేది నా అభిప్రాయం. ఒక్క నిమిషం కేకే, మీకేమనిపించింది? ఇప్పుడు మీరు కూడా చేసినప్పుడు ప్రజల అభిప్రాయాలు తీసుకుంటారు కదా, తీసుకునేటప్పుడు ఆయనేమో ఎంతసేపు నవరత్నాలు అది ఇస్తున్నా, అమ్మ ఒడి ఇస్తున్నా, ఇది ఇస్తున్నా, ఇదే ప్రచారం. బటన్ నొక్కుతున్నా, ఆ బటన్ తప్ప ఇంకో లేదు కదా. సో మీకు ప్రజలు ఇస్తారు, సంక్షేమ పథకాలు ఇస్తే తీసుకుంటారు, దే విల్ ఎంజాయ్, వాటిని అనుభవిస్తారు. కానీ అదొక్కటే సరిపోదు, మాకు డెవలప్మెంట్, మా పిల్లల చదువులు, మా పిల్లల ఉద్యోగాలు, ఇంకా చాలా ఉంటాయి కదా వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి. వీటిని దృష్టిలో పెట్టుకుంటారు అనేది కనపడిందా? ఈ రిజల్ట్స్ దానికి నిదర్శనం. పోయినసారి ఎప్పుడైనా సార్ మాకు 2 minutes లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ప్రతి పార్టీకి ఒక కోర్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది సార్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి 30% ఆగింది అనుకుందాం, దానికి కోర్ ఓట్ బ్యాంకింగ్ 15% ఉంటుంది సార్. అలాగే మిగతా 15% ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డికి వచ్చే పర్సెంటేజ్ లో చంద్రబాబుని వ్యతిరేకించే వాళ్ళు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించే వాళ్ళు పర్సెంటేజ్ యాడ్ అవుతుంది. మొత్తం పర్సెంటేజ్ ఆయిందే కాదు. బట్ ఈ ఒక్క వెల్ఫేర్ స్కీమ్స్ తో ఇంకొక 5% యాడ్ అయితే ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ తో ఉన్న పర్సెంటేజ్ గెలవడానికి ఏ పార్టీకి ఎప్పటికీ సరిపోదు లైఫ్ లో. అదే దాని మీద డిపెండ్ అయితే 1% ఎక్స్ట్రా మీకు ప్రతిసారి ఓపెన్ గా చెప్తుంటాం సార్. ఇదే లేస్ మేము కన్వర్స్ చేస్తూ ఉంటాం డేటా సైన్స్ లో. మీకు 1% అంటే మీకు రోడ్లు ట్రావెల్ చేసే రోడ్లు అద్భుతంగా ఉంది అనుకోండి, 1% మీకు యాడ్ అవుద్ది. కొత్తగా జాబ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఓవరాల్ గా జాబ్స్ కి అప్లై చేసేవాళ్ళు, జాబ్స్ పడుతున్నాయి అనుకోండి, ఇంకో 1% యాడ్ అవుతుంది. అలాగే మీకు పోలీస్ స్టేషన్లో ఈ కేసు కాదు, ఆ కేసుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అని చెప్పి తిప్పిస్తా ఉన్నారు అనుకోండి, ఓవరాల్ గా అంటే మొత్తానికి ఆ సెక్షన్ లో ఉన్నటువంటిది ఇంకో 1% యాడ్ అవుద్ది. అలాగే మీకు ఎంప్లాయీస్ ఏం చేసినా 100% సాటిస్ఫాక్టరీ ఇమీడియట్ ఎప్పుడు పోదు. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సమ్వాట్ కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నారు ఎంప్లాయీస్ అంటే ఇంకో 1% యాడ్ అవుద్ది. ఇలాగా మీరు లేదా గవర్నమెంట్ స్కూల్స్ ఓన్లీ గోడల వరకు రిఫార్మ్ చేశారు కాదు, గవర్నమెంట్ స్కూల్స్ కి చాలా పర్సెంటేజ్ వెళ్ళగారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రైవేట్ స్కూల్కి ఎవరు వెళ్ళట్లేదు, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళుంటే చాలా పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉండేది. దీంతో పాటుగా ఎమోషనల్ కనెక్షన్ ఒకటి మిస్ అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారు. లాస్ట్ టైంకి ఏంటంటే ఎమ్మెల్యేలతో కలవడం కానీ, లేకపోతే ఒక ఎమ్మెల్యే కలవడానికి వచ్చినప్పుడు అటువంటి అక్కడ మండల లెవెల్లో లీడర్స్ కలిస్తే ఒకసారి మీకు ఎమోషనల్ కనెక్షన్ ఉంటే బ్యాక్ వెళ్ళి వాళ్ళు వర్క్ చేసే విధానం విగ్రస్గా ఉంటుంది. అవి 2-3 లేయర్స్ని కవర్ చేయగలుగుతుంది, అంటే మా భాషలో చెప్తున్నాను. సో అదొకటి మిస్ అవ్వడం. ఇట్లాగా ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే డిపెండ్ అయితే మటుకు ఏ పార్టీ అయినా 5 సంవత్సరాల మించి ఉండలేదండి. అలా కాకుండా వీళ్ళు ప్రజలు ఏం కోరుకుంటున్నారని లేయర్స్ వైజ్ మనం చెప్పిన డేటాను వాళ్ళు కన్సిడర్ చేసి అవి కానీ ఫుల్ఫిల్ చేయగలిగితే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళైనా అదేం పెద్ద చేంజెస్ అనేది మిస్ అయింది. ఇంకో మీకు అడిషనల్గా ఒక మాట చెప్దామని మాట్లాడాను. నేనేమంటానంటే స్పీకర్గా ఉన్నటువంటి ఆ డిగ్నిటీ కాపాడుకోకుండా ఆయన అన్నమాట జగన్నాథ రథ చక్రాల కింద నలిగిపోతారు. ఆ మాట అనడం ఒకటైతే, ఇందులో ముఖ్యంగా ఒక అంశం మాట్లాడాలండి మనం. ఆ మాట్లాడుకోవాల్సిన ఒకటేంటంటే ఈ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఈ రోజు నాకు తెలిసి ఆయన ఆత్మకు శాంతి లభించి ఉంటుంది. ఈ రోజు షర్మిల గారు, సునీత గారు ఇద్దరు కూడా వాళ్ళన్నమాట ఏంటంటే వైసీపీ పార్టీ అనేది రక్తపు పునాదులతో ఏర్పడినటువంటి పార్టీ. ఈ విషయం మన ఇద్దరం ఒకసారి మాట్లాడుకున్నాం. ఓడించండి లేకపోతే నరహంతక పాలన జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పడం అనేది, సొంత చెల్లెలు చెప్పడం అనేది, బహిరంగ తిరగడం అనేది, సొంత తల్లి వీడియో పెట్టడం అనేది ఒక ఆస్పెక్ట్. మూడో ఆస్పెక్ట్ ఏంటంటే కోడికత్తి కేసు డ్రామా ఆడాడు, ఇది డ్రామా అని ఎప్పుడైతే ప్రజలు దాన్ని నమ్మారో, అప్పటివరకు అది నిజంగా నమ్మినటువంటి ప్రజలు ఇది డ్రామా అని ఎప్పుడైతే నమ్మారో
అసలు ఆయన మీద రాయబడితే దానికి ప్రజలు పట్టించుకోలేదు. రైట్, ఒక్క నిమిషం సాగర్ గారు, ఒకసారి మనం ఏపీలో పరిస్థితి ఏంటి, ఓవరాల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, గెలుపు ఓటములు వీటి మీద ఒకసారి మా శ్రీహరి అప్డేట్స్ ఇస్తారు. శ్రీహరి, ఒకసారి రౌండ్ అప్ ఎట్ ఎ గ్లాన్స్ రిపోర్ట్ ఏముంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి? సో ప్రస్తుతం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో చాలా క్లియర్ గా ఒక ల్యాండ్స్కేప్ అనొచ్చు. ఒక ఇప్పుడు వరకు చూస్తే మనం పోలింగ్ రోజు ఏదైతే సునామీ కనిపించిందో కౌంటింగ్ లో కూడా అదే సునామీ సృష్టిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం 15 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ లీడ్ లో ఉంది. 160 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఇప్పటికే దాదాపుగా 20 మంది సంబంధించిన గెలుపు డిక్లేర్ అయిపోయింది. మిగిలినటువంటి 140 మంది కూడా లీడ్ లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను ప్రస్తుతం 21 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 4 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. అది కూడా కడప, రాజంపేట, తిరుపతి, అరకు. వీటిలో 3 లోక్సభ స్థానాలు భారతీయ జనతా పార్టీకి కేటాయించినటువంటి స్థానాలు ఇవి. అవి రాజంపేట కావచ్చు, తిరుపతి కానీ, అరకు కూడా. అయితే ఇటు తిరుపతి లోక్సభ స్థానం కానీ రాజంపేట కూడా నువ్వా నేనా అన్నట్లుగా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి లీడ్స్.